హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ విజయలక్ష్మి అండి. ఈరోజైతే మన ఛానల్ నుంచి మనం ఫిష్ కర్రీ, స్పెషల్ ఫిష్ కర్రీ, స్పెషల్ టేస్ట్ అనమాట. చాలా బాగుంటుందండి. మీరు ఎన్ని రకాల చేపల కూరలు తిన్నారో నాకు తెలియదు కానీ ఈ చేపల కూర తింటే మాత్రం సూపర్ టేస్ట్గా అయితే ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. నేనైతే చేపల ముక్కలు తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నానంటే దాంట్లో కొంచెం ఉప్పు, ఒక స్పూన్ ఉప్పు, కొంచెం పసుపు, ఒక 4 స్పూన్లు కారం వేసుకొని వాటిని కలిపి ఒక అర్ధగంట పాటు మ్యారినేట్ చేసి అయితే పక్కనైతే పెట్టుకున్నాను. ఇలా కలుపుకోండి బాగా. అంటే ముక్కకు పట్టాలన్నమాట. ముక్కకు మసాజ్ చేసినట్లుగా మొత్తం మీకు అన్నీ పట్టాలి. పట్టి అలా అర్ధగంట పెట్టుకోండి. దానికి కావాల్సిన పదార్థాలు చూడండి. చూసారా, మనకి స్టవ్ మీద ఉల్లిపాయ అయితే కాలుతుంది. ఆ ఉల్లిపాయ అయితే కాలిన ఉల్లిపాయ పేస్ట్ చేసి మనం దాంట్లో వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ది ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కాలుతుంది కదా, ఆ ఉల్లిపాయని పేస్ట్ చేద్దాము. దాంట్లో చింతపండు, ఒక నిమ్మకాయ అంత చింతపండు కడిగి నానబెట్టుకోండి. 2 టమాటాలను కూడా పేస్ట్లా చేసుకోండి. అల్లము ఎల్లిపాయ కదండి, ఇంకా కొత్తిమీర, కరివేపాకు, ఇంక ఇవన్నీ మామూలు కదా. కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, మెంతి పొడి. ఇదిగోండి. ఇప్పుడైతే మాత్రం ఒక పాన్ తీసుకుందాం చేపల కూర వండటానికి. దాంట్లో అయితే మనం ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. కొంచెం మెంతులు, జీలకర్ర, ఆవాలు వేసుకొని ఆవాలు చిట్టుపట్టు అన్న తర్వాత మనం ఉల్లిపాయలు వేసుకుందాం అండి. ఉల్లిపాయలు కూడా వేగిన తర్వాత మనం ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి. ఇది మనం కొంచెం కొంచెం లైట్గా వేసి కొంచెం వేడైతే సరిపోతుంది. పచ్చిమిరకాయలు వేసుకోండి, కరివేపాకు వేసుకోండి. మనం టమాటా ప్యూరీ 2 టమాటాలు మీకు చూపించాను కదా, అది వేసుకోండి. కొంచెం జీలకర్ర పొడి వేసుకోండి. ఒక అర స్పూన్ జీలకర్ర పొడి, ఒక పావు స్పూను మెంతి పొడి, ఒక అర స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. ఇవన్నీ కొంచెం లైట్గా వేయించండి, మార్చవద్దు. వేగిన తర్వాత ఇక ముక్కలు మీరు ఎంత వండుకోవాలో అన్ని ముక్కలు కూడా దాంట్లో అయితే వేసేసుకోండి. ఇట్లా ముక్కలు వేసుకున్న తర్వాత మనం నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్నాం కదండి, దాన్ని బాగా పిసికి మనం ఫస్ట్ టైం వచ్చిన పిండింది మాత్రం వేసుకోండి. ఫస్ట్ టైం ఒక్కసారి పిండండి. పిండి సాల్ట్ కూడా వేసుకోండి, ఉడకనివ్వండి. ఫస్ట్ టైం వేసిన దాన్ని ఫస్ట్ 5 నిమిషాలు ఉడకాలండి. ఎందుకంటే ఫస్ట్ టైం అంటే బాగా చిక్కటి పులుసు వేస్తాం అనమాట. ఆ చిక్కటి పులుసులో మనకు మొక్క ఉడికినట్లయితే ఆ మొక్క విడలకుండా లాస్ట్ వరకు కూడా టేస్ట్గా ఉంటుందండి. బెల్లం కూడా చిన్న మొక్క వేసుకోండి. ఇంకా కర్రీ అయిపోయిందండి. మనం ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా, కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. కొంచెం బెల్లం వేసుకోండి, సరిపోతే ఉప్పు వేసుకోండి. అంతేనండి. ఈజీగా టేస్టీగా ఉండే